ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈ జీవితంలో జ్ఞాపక శక్తి చాలా తక్కువ, అది కూడా మంచి విషయాలలో. చెడు విషయాలలో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ మంచి విషయాలలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. కానీ దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకోమంటున్నారు అనే ఈ లోతైన మర్మం తెలుసుకోవాలి అని అంటే ప్రార్థనలు ఏకీభవించండి, వాక్యాన్ని వినండి. ప్రార్థన చేసుకుందామా? ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన మా దేవా, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటాం. ఈ జీవం కలిగిన వాక్యం సర్వలోకం వినేటట్టు ప్రభా ఈ గొప్ప అవకాశాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏ ఒక వ్యర్థమైన మాట మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండలాగున సహాయపడమని మేము వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా యేసు అనుచరుల పరిచర్యకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు తండ్రి. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా రమ్య సువర్ణ గారు ప్రభా, తను బ్యాంక్ జాబ్ కోసం ఎస్బీఐలో ట్రై చేస్తున్నారు. నవంబర్లో ఎగ్జామ్ ఉంది, ఆ బిడ్డ గొప్ప కార్యం జరుగులాగున. షారోన్ గారు ఎంబీబీఎస్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. షారోన్ గారు బ్యాంక్ ఎగ్జామ్ కొరకు 4th ఆగస్టున అనగా ఈ రోజు రాసింది ప్రభా, బిడ్డకి మంచి మార్క్స్ తో పాస్ అవలాగున. సత్యనారాయణ గారు ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థిస్తున్నాం. కదిరి నుంచి అనంతపూర్ కొరకై. జోసెఫ్ ప్రజ్వల్ మరియు డేవిడ్ ప్రణయ్ ఉద్యోగాల కొరకే. సుజాత గారికి మంచి ఆరోగ్యం కొరకే. హానోక్ గారు ట్రాన్స్ఫర్ కొరకే. యాంజలినా వివాహం కొరకే. విక్టర్ ఎం రాఘవులు ప్రభా హౌస్ కన్స్ట్రక్షన్ కొరకే. సందీప్ జోయల్ ప్రభా, ఆ బిడ్డ యాక్సిడెంట్ గురయ్యారు, బిడ్డ సంపూర్ణ స్వస్థత కొరకై. అదే విధంగా ప్రభా యేసు అనుచరులకు పరిచర్యకి ప్రభా వారి ప్రార్థన అవసరతలు ఇవ్వకపోయినా వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన మా దేవా, ఈ రోజు మేమేమై ఉన్నాము కేవలం మీ కృప, మీ కనికరమే తండ్రి. మనుషులుగా మేము ఎన్నో అబద్ధాలు ఆడవచ్చు, మనుషులుగా మేము ఎంతో మందిని మోసం చేయొచ్చు. కానీ ప్రభా అబద్ధాలు ఆడడానికి మీరు నరులు కాదు ప్రభా, మీరు మోసం చేసే దేవుడు కాదు ప్రభా, మీరు చెప్తే నెరవేర్చే దేవుడివి తండ్రి. మీరు ప్రభా మా తోడుండగా మమ్మల్ని విడని ఎడబాయని దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. ఈ గొప్ప సత్యం సర్వలోకం తెలుసుకునేటట్టు వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన సిస్టర్ ధనలక్ష్మి గారు, వారి చీరాల వాస్తవ్యులు తండ్రి, అమ్మగారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితాలు ఎవరున్నా లేకపోయినా మీరు ఎల్లప్పుడూ మా తోడుండే దేవుడుగా ఉన్నారు. మా జీవితాలు అన్ని ద్వారాలు ముయ్యబడ్డప్పటికీ ప్రభా ఏ ద్వారం కూడా మీ ముందు నిలబడలేదు ప్రభా. కాబట్టి ముయ్యబడ్డ ప్రతి ద్వారాన్ని యేసు నామమున తెరవబడునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. అమ్మగారి జీవితంలో ప్రభా తన సహోదరి, తన బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారి జీవితాల్లో ప్రభా వారు కోరుకున్న ప్రతి ప్రార్థన అవసరత యేసు నామమున నెరవేరబడునుగాక. ఎందుకనగా ప్రభా మీ ద్వారా ప్రేరేపింపబడి ఈ రోజు చేసిన సహాయాన్ని బట్టి ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశం ఉంది. ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వారి జీవితాల్లో వారి భవిష్యత్తులో ద్వారాలు మూయబడ్డాయి, ఇంకెలా మా భవిష్యత్ అనే అయోమయంలో ఉన్నారు. ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా ప్రభా వారి జీవితాల్లో దేవుడి అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడని ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని దయచేసినందుకు ఈ కుటుంబాన్ని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ రోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని నిండుగా మెండుగా దీవించండి. ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడి ఈ సిస్టర్ గారికి, తన సహోదరి కుటుంబానికి ఇస్తున్న వాగ్దానము తండ్రి, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యినేరడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అదే విధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అవును ప్రభా, మేము గురి యొద్దకే పరిగెత్తే అంత ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ముయ్యబడ్డ ద్వారాలను తెరవగలిగే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని వేడుకుంటూ ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటూ వాక్యం బోధించబోతున్న నాతో వినబోతున్న బిడ్డలతో మాట్లాడి నడిపించి దీవించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో ఒక గొప్ప లోపం ఏంటిదో తెలుసా? జ్ఞాపక శక్తి చాలా తక్కువగా. చేసిన మేలును మర్చిపోతాడు. 100%లో 99.9% మేలు చేస్తే అవి గుర్తుండవు. 0.1% ఏదైతే తప్పు చేసినా, తప్పు మాట్లాడినా, దుడుసుగా మాట్లాడినా ఇదొక్కటి పట్టుకొని ఏకేస్తూ ఉంటాను జీవితకాలం. నువ్వు ఆ రోజు అదన్నావు, ఆ రోజు ఇలా చేస్తావు అనేది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవుని యొక్క ప్రేమని, దేవుడి యొక్క కృపని మానవాళి ఈ రోజుల్లో మర్చిపోతుంది. అందుకే దేవుడు ప్రకటన గ్రంథం ద్వారా ముందుగానే హెచ్చరించారు అంత్య దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయని. నేను ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా నేను చెప్తున్నాను అని అంటే, గత వారము ఒలింపిక్ స్టార్ట్ అయ్యాయి.
అన్ని దేశాలు ఒలింపిక్స్ చేస్తూ ఉంటారు కదా. అన్ని దేశాలు కలిపి ఒక దేశాన్ని ఎంచుకొని ఆ దేశంలో అన్ని క్రీడలు చేసుకొని ఆ క్రీడలలో ఆడి ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఎన్ని గోల్డ్ మెడల్స్, సిల్వర్, బ్రౌన్ సంపాదించారనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక పోటీ, ఆటల పోటీ ఒలింపిక్స్ ఒక ఐక్యతకి సాదృశ్యంగా ఉండేది. ఈసారి జరిగిన ఒలింపిక్స్లో ప్యారిస్లో జరిగినప్పుడు ఎంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాము మానవాళి అనగా, ఆ దేశంలో ఎప్పుడైతే లాస్ట్ సపర్ అనగా దేవుడు ప్రభు బల్లరికి సాదృశ్యంగా మనం తీసుకుంటామో దాన్ని ఏ విధంగా ఉంది అనేది ఒక చిత్ర రూపంలో వేశారు. మీరు ఈ ఫోటోని చూడండి. ఈ చిత్ర రూపంలో వేసింది లియోనార్డో డావిన్సీ అనే ఒక వ్యక్తి దీన్ని వేశాడు. ఇతను ఈ చిత్రాన్ని వేసేటప్పుడు మీరు గమనిస్తే ఈ చిత్రంలో యేసు ప్రభువారి ముఖం సరిగ్గా కనపడదు, సరిగ్గా వెయ్యలేదు. ఆ యేసు ప్రభువారితో ఉన్న శిష్యులందరినీ మీరు గమనిస్తే ఈ చిత్రకారుడు ఏం చేశాడనంటే, ఎవరైతే క్రూరమైన శిక్ష పొందిన వారు ఉంటారో, హత్యలు చేసిన వారు, మానభంగాలు చేసిన వారు ఉంటారో, అలాంటి వారి ముఖాన్ని తీసుకొని శిష్యుల ముఖాలు లాగా వేశాడు. యేసు ప్రభువారి ముఖం దగ్గరకు వచ్చే వరకు కొంతమంది చెప్పేది ఒక్కొక్కలాగా చెప్తుంటారు, అది కంప్లీట్ చేయలేదని, కొంతమంది అతని అంకుల్ని అక్కడ కూర్చోబెట్టి చేశాడని కొంతమంది చెప్తుంటారు. దీంట్లో ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే ఇస్కరియోతు యోధ ఎవరో మీరు గమనించండి, ఎవరు చెప్పలేరు. ఇస్కరియోతు యోధ ఆ టేబుల్ పై చెయ్యి పెట్టి ఆ టేబుల్ దగ్గర ఉప్పు అనేది ఉండి ఆ విధంగా ఉన్న వ్యక్తే ఇస్కరియోతు యోధ. ఇది ఒక బొమ్మలాగుండి ఇన్ని రోజులు పరిగణంలోకి తీసుకున్నాము. చాలా మంది క్రైస్తవ్యులు లేకపోతే రోమన్ కథలిక్ వారు దీన్ని ఎంతగానో ప్రాముఖ్యత వహించి వారు పెట్టుకుంటూ ఉంటారు ఒక సాదృశ్యంగా. దీంట్లో మనకేం నష్టం లేదు. కానీ దీంట్లో మీరు గమనిస్తే ఈ ఒలింపిక్స్లో ఈ ఒలింపిక్స్ ని దీనికి ఒక సాదృశ్యంగా ఎలా దీన్ని చిత్రీకరించారో మీరు గమనిస్తే, యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నవారు ఎవరు చూడండి, లావుగా ఉన్న ఒక స్త్రీ. శిష్యులుగా సాదృశ్యంగా ఉన్నవారు ఏం చేశారు అని అంటే, ఒక విభిన్నమైన అంటే ఆడవారు మగవారుగా తయారైన వారిని, మగవారు ఆడవారుగా తయారైన వారిని వీళ్ళందరినీ సమకూర్చి ఒక మాట ఏం పెట్టారంటే, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ, టాలరెన్స్, జస్టిఫికేషన్స్ అనేవి వాళ్ళు ప్రారంభించారు. దీన్ని ఎప్పుడైతే అక్కడ ప్యారిస్లో ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయి ఇదేంటిది, దేవుణ్ణి అవమానించే విధంగా ఉంది అని చెప్పి వారు నిరసన తెలిపి ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేశాక అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటిది అనగా, ఆ ఒలింపిక్స్లో ఈ గుర్రాన్ని మీరు చూడండి. ఈ గుర్రము మీరు గమనిస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఈ గుర్రం గురించి రాయబడింది. ఇది మరణానికి సాదృశ్యంగా ఉన్న దూత ఇలాంటి గుర్రంపై వస్తుంది అని, దీన్ని అనేక దేశాలు వెంబడిస్తాయని చెప్పి సాదృశ్యంగా రాయబడింది. ఈరోజు నేను చెప్పే మాట మనం మర్చిపోతున్నాం. ఈరోజు మనం బ్రతుకున్నది దేవుని బట్టి అనేది మర్చిపోతున్నాం. ఈ విధంగా మనం చేసి ఈ విధంగా క్రైస్తవ్యాన్ని, ఈ విధంగా క్రీస్తుని అవమానించి హేళన చేసే విధంగా మాట్లాడడాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? మరుసటి రోజు ప్యారిస్ అంతా చీకటిమయమైపోయింది. ఒక కరెంట్ షార్టేజ్ వచ్చే విధంగా అయిపోయింది. ఈ ఒలింపిక్స్లో మీరు గమనిస్తే ఏ అవమానం అయితే జరగకూడదు అంత భయంకరమైన అవమానం ఆ ప్యారిస్ అనే ఒక పట్టణానికి అంత భయంకరమైన అవమానం కలిగింది. ఎందుకనగా వారు ఏది చేస్తున్నా వారి జీవితాల్లో సరిగ్గా అక్కడ పని చేయట్లేదు. ఈరోజు నేను చెప్పే మాట, క్రైస్తవులలో ఐక్యత రావాలి. క్రైస్తవులు ఐక్యంగా ఉండాలి. బోధకులు, సేవకులు, విశ్వాసులు అందరిలో ఐక్యత రావాలి. మన జీవితాల్లో నాలో ఈ శక్తి ఉంది, నేను ఇది ఉన్నాను, లేకపోతే నాలో ఆత్మ తన్నుకొచ్చేస్తున్నాడు, నాలో ఇది ఉంది కాబట్టి నేను ఆపుకోవాలని దీంట్లోనే టెన్షన్లో ఉన్నాము. కానీ ప్రపంచవ్యాప్తంగా యేసు అనుచరులుగా ఉన్న వారిలో ఐక్యత లేకపోవడాన్ని బట్టి మీరు గమనించండి, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ మీరు గమనించాలి, దేవుడిని ఎవ్వరు కూడా హేళన చేస్తే అవమానించే పరిస్థితి ఉండదు. చేసిన దేవుడికి తెలిసే సమయంలో ఏమి చేయాలి అనేది. కాబట్టి ఈ విధమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మనం గొప్పవారము, నాలో ఈ శక్తి ఉంది, నాలో ఈ తలాంత్ ఉంది, లేకపోతే నాలో ఈ వరం ఉందని ప్రతిష్ఠించుకోవడానికి లేకపోతే ప్రొజెక్ట్ చేసుకోవడానికే మనం సరిపోతున్నాము. కానీ మనం ప్రజల్ని సువార్త వినిపించి వారిని రక్షణలు అర్పించాలి అనేది మనం మర్చిపోతున్నాం. ఈరోజు నేను చెప్పే మాట, మనం ఎంత గొప్పవారము అనేది ప్రాముఖ్యత, మనలో ఏ తలాంత్ ఉంది అనేది ప్రాముఖ్యత కాదు, దేవుడు మనకి ఏ వరం ఇచ్చారో అనేది ప్రాముఖ్యత కాదు, దేవుడు ఎంత గొప్పవారు, దేవుడు ఎంత ప్రేమామయుడు అనేది ప్రాముఖ్యత. అది ఈరోజు మనం మర్చిపోతున్నాము. కాబట్టి
ఈరోజు మనం మర్చిపోయి జీవిస్తున్నాం కాబట్టి. ఆయన ఉన్నవాడు అనవాడైననే, ఆయన అల్ఫయు ఒమేగా అయిన దేవుడే, ఆయన మొదటివాడు కడపటివాడైన దేవుడు అనేది మనం మర్చిపోతున్నాం కాబట్టి దీంట్లో సాతానుడు మనల్ని బిజీ చేసేసాడు. మనం ఎంత గొప్పవారం అని చెప్పుకునే దాంట్లో సాతానుడు మనల్ని బిజీ చేసేసి దేవుడు ఎంత గొప్పవాడు అనేది మర్చిపోయేటట్టు చేస్తున్నాడు. చివర్లో ఘనత మహిమ ప్రభావాలు దేవుడికి చెందాలి. అదొక్క మాట అంటే సరిపోతుందా? మనిషి కనుమరుగవ్వాలి, దేవుడు కనపడాలి. ఎందుకు వేరే విశ్వాసులు ప్రార్థనలు చేస్తే స్వస్థతలు అద్భుతాలు జరగవా? వేరే విశ్వాసులు ప్రార్థనలు చేస్తే అద్భుత కార్యాలు జరగట్లేదా? అనేకులు చేస్తున్నారు. సేవకులే కాదు విశ్వాసులు అంటున్నాను నేను. సేవకులుగా విశ్వాసులు చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు, కానీ దేవుడే కనపడాలి. ఈ ఒలింపిక్స్లో ఈ జరుగుతున్న సంఘటనలు మీరు గమనిస్తే ఈ సాదృశ్యం చూడండి. కింద లాస్ట్ సప్పర్ ఉంది, పైన ఒలింపిక్స్లో చేసింది. ఎంత దురదృష్టకరం. దీని గురించి పెద్ద పట్టించుకునే అవసరం లేదు. ఎవడో ఆ బొమ్మ వేశాడు, ఆ బొమ్మకి సాదృశ్యంగా చేశారు. కానీ నేను చెప్పే మాట, క్రైస్తవ్యం ఏ విధంగా వ్యతిరేకింపబడుతుంది, ఏ విధంగా అంత్య దినాలలో మనం ఉన్నాం. ఇలాంటి అంత్య దినాలలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్తను ఎంత బలంగా మనం తీసుకొని వెళ్ళాలి. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఏ విధంగా జరుగుతుందో అనేది మీరు గమనించాలి. కాబట్టి నేను చెప్పే మాట, తమ్ముడు చెల్లెమాకాయ అని మర్చిపోకండి, దేవుడిని తోడై ఉన్నాడు. మర్చిపోకండి, దేవుడే గొప్ప కార్యాలు చేసేది. మర్చిపోకండి, మనిషి ఒక పాత్రే. ఏ పండులో కానీ ఏ యాపిల్లో కానీ అభిషేకాలు అద్భుతాలు జరగవు. అది దేవుడే చేసేది. నేను గమనించినప్పుడు అట్టుపండు తింటే, యాపిల్ తింటే గర్భఫలాలు వస్తాయి అని అంటే బైబిల్లో దేవుడు అన్ని తోటల్ని దీవించేసేయాలి, అన్ని తోటల్ని ఆశీర్వదించేసేయాలి జరగాలంటే. నో ఘనత మహిమ ప్రభావాలు అద్భుతాలు ఊహించని కార్యాలు, కంటికి కనపడేవి చెవికి వినపడే కార్యాలు దేవుడే చేసేది. మనము కేవలం ఒక పాత్రలమే అనేది గ్రహించాలి. ఇది మర్చిపోకండి. వీటెనక మీరు పరిగెత్తకుండా హృదయ శుద్ధి, నీతిగా మనం జీవిస్తే మన శ్రమలలో, మన బాధలలో, మన అప్పులలో, మన నష్టాలలో మనల్ని మోసే దేవుడు, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే తెలిసిన దేవుడు, ముదిటి యందు మనము తల వెంట్రుకలు తెల్లగయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు మనల్ని సంకన మోసుకొని మనల్ని రక్షించే దేవుడు ఉన్నారు అనేది మీరు మరవకండి. అలాంటి ఆత్మీయ అనుభవంలోకి మీరు నడిపింపబడాలి అని చెప్పి మీ ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచర్య ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యులాంటి జాన్ స్పర్జన్ గారు, భక్తి సింగ్ అని నేను ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థిస్తున్నాము అనేది మరవకండి. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు క్రీస్తునామం నా తండ్రి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 46వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 46వ అధ్యాయానికి నేను పెట్టిన అంశం వూంబ్ టు టూమ్, గర్భం నుంచి భూగర్భంలో కలిసేంత వరకు మన తోడుండి మనల్ని మోసే దేవుడు అని. దాంట్లో ఫస్ట్ పాయింట్ మనము మొదటి 7 వచనాలలో మనం ధ్యానించింది ఏంటిదనగా, గాడ్ విల్ క్యారీ us ఇన్ అవర్ బర్డెన్స్. మన శ్రమలలో మనల్ని మోచే దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి. ఈరోజు రెండవది నేను చెప్పే మాట పాయింట్ ఏంటనగా 8వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం గమనిస్తే గాడ్ విల్ మేక్ us రైచియస్, మనల్ని నీతిమంతులుగా తీర్చే దేవుడు అనేది మనం గ్రహించాలి. దీంట్లో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే 8వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తాం. దేనిని జ్ఞాపకం చేసుకోవాలి కదా. నేను చెప్పే మాట మీరు ఒక్కసారి వాక్యంలో విన్నవారు మీరు గమనించండి. మంచి జ్ఞాపకాలన్నీ ఫోన్ గ్యాలరీలో ఉంటున్నాయి ఈ రోజుల్లో కదా. మంచి జ్ఞాపకాలన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకొని, ఫొటోస్ తీసుకొని అవన్నీ ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంటాయి. ఏదైనా ఒక చిన్నది ఏదైనా జరిగితే అది హృదయంలో పెట్టుకొని తిరుగుతున్నాం. చెడుని ఫోన్లో పెట్టవచ్చు కదా, మంచిని హృదయంలో పెట్టుకుంటే మనం ఎంత ప్రేమిస్తాం. కానీ మానవుడు మర్చిపోతుంటాడు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క సార్వభౌమత్యాన్ని, దేవుడి యొక్క అద్భుతాన్ని మానవుడు మర్చిపోతున్నాడు అనేది మనం గ్రహించాలి. దేవుడు ఎంత గొప్ప రీతిలో మనల్ని రక్షించే దేవుడు. ఇతరులు జీవించలేని జీవితాన్ని ఈరోజు మనం జీవిస్తున్నాం. ఇతరులు ప్రార్థించే జీవితాన్ని ఈరోజు మనం జీవిస్తున్నాం అని అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడుగా ఉన్నారు అనేది మనం గ్రహిస్తున్నాం. మర్చిపోతున్నాం ఈరోజు. ఎందుకు ఈరోజు క్రీస్తుని వెంబడించేవారు, యేసు అనుచరులుగా జీవించేవారు జీవితాలలో ఎందుకు భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలు ఉన్నాయి? ఎందుకు మన జీవితాల్లో ఆ ప్రేమ ఆప్యాయతలను మనం మర్చిపోయే పరిస్థితులు ఉన్నామనగా దేవుడు చేసిన కార్యాలని మనం మర్చిపోతున్నాం. కానీ దేవుడు అంటున్న మాట జ్ఞాపకం చేసుకున్నాడు.
మీరు అడగవచ్చు, బ్రదర్ 43వ అధ్యాయంలో దేవుడు ఇవి మునుపుటి కంటే, మీరు గమనించండి, దేవుడు 43వ అధ్యాయంలో అన్నమాట, 43వ అధ్యాయం 18, 19 వచనం, మునుపటివి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి దేవుడు అంటున్న మాట దేవుణ్ణి మర్చిపోమని కాదు, నీ జీవితంలో ఉన్న శ్రమలని, కష్టాలని, బెరేదప్రాలని నువ్వు జ్ఞాపకం చేసుకోకు. దేవుడి యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు జీవించు. దేవుడి యొక్క గొప్పతనాన్ని స్మరించుకుంటూ, దాన్ని ధ్యానించుకుంటూ నువ్వు దీవించు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలరు. బట్ వీ ఫోకస్ ఓన్లీ ఆన్ ద ట్రబుల్, వీ ఫోకస్ ఓన్లీ ఆన్ ద థింగ్స్ వాట్ వీ గో త్రూ. మీరు ఆలోచించండి, గర్భఫలం లేదు మన జీవితాల్లో అని అంటే, హన్న బనానా తింటానికి, అటుపండు తింటానికి, యాపిల్ పండు తింటానికి వెళ్ళలేదు. హన్నా గారు ఎక్కడికి వెళ్ళారు? దేవుడి సన్నిధిలోకి వెళ్ళారు. గర్భఫలం రాకపోయినా కూడా తన ఇంట్లో ఉన్న పెనిన్న ఏటేట తనను అవమానించి, నిందించి, విసికించి ఎంత చేసినా తను దేవుడి యొక్క సన్నిధిలోనే మొర్రబెట్టింది. తను మర్చిపోలేను. నా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, నా దేవుడు అక్కడ మన్నాన్ని కురిపించిన దేవుడు, నా దేవుడు వారి జీవితాల్లో చెప్పులు అరగకుండా, బట్టలు చినగకుండా వాగ్దాన దేశంలో నడిపించిన దేవుడు, అంత గొప్ప దేవుడు నా జీవితంలో కూడా కార్యం చేయగలుగుతాడు, చేస్తాడు అనేది తను జ్ఞాపకం పెట్టుకుంది. కాబట్టే పెనిన్నాతో వాగ్వాదం చేయడమో, లేకపోతే ఎల్కానాతో కొట్లాడడమో చేయలేదు. తను మర్చిపోలేదు. ఈరోజు నా జీవితాల్లో నువ్వు ఆలోచించాలి. తమ్ముడు చెల్లం, ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం మర్చిపోతున్నాం. వి ఫోకస్ ఓన్లీ ఆన్ ద థింగ్స్. నువ్వు మునుపటి వినని కార్యాలు నీ జీవితాల్లో చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. బట్ యు ఆర్ ఫర్గెటింగ్. నువ్వు మర్చిపోతున్నావు. అందుకే దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నమాట, నువ్వు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడాలంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఎంత గొప్పవాడని. పాపుల్ని క్షమించే దేవుడు, పాపుల్ని ప్రేమించి వారిని రక్షణలోకి నడిపించే దేవుడు, దేవుని బిడ్డల్ని హింసించిన వ్యక్తిని, సౌలు లాంటి వ్యక్తిని పౌలుగా మార్చగలిగిన దేవుడు, నీ జీవితంలో చెరసాల అనుభవంలో ఉంటే చెరసాలలోంచి విడిపించగలిగిన దేవుడు, నీ జీవితంలో 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనే దగ్గర ఎవ్వరు పట్టించుకోకపోయినా ఆ యేసయ్య నిన్ను పట్టించుకొని నీకు స్వస్థత కలిగించగలిగిన దేవుడు, సమరయ స్త్రీని ఎవ్వరు పట్టించుకోకపోయినా తన జీవితం అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు తన ఒక్కదాని కోసం తన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, అదే దేవుడు ఈరోజు నీ తోడున్నాడు. నువ్వు మర్చిపోతున్నావు. తమ్ముడు, చెలమా, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నువ్వు లోకం వైపు చూస్తున్నావు. బబులోను వారు నమ్మినట్టు లోకం వైపు నువ్వు నమ్ముతున్నావు. కానీ దేవుడు అంటున్న మాట నువ్వు మర్చిపోతున్నావు. నేను నిన్ను మోసుకునే దేవుణ్ణి, నేను నిన్ను మోసే దేవుణ్ణి, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడు దేవుడే. ఇది మర్చిపోకూడదు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. నువ్వే బాధలో ఈరోజున్నా దేవుడు ఆ బాధలో నిన్ను ఎత్తుకొని నడిపిస్తున్నారు. నువ్వు ఆ బాధ పడాలి, పాఠం నేర్చుకుంటావు. నువ్వు అది తిరస్కరింపబడాలి, నువ్వు ఆ పాఠం నేర్చుకుంటావు. నీ జీవితంలో దానికంటే గొప్ప అవకాశం, దానికంటే మంచి సంబంధం, దానికంటే మంచి ఉద్యోగం, దానికంటే మంచి సమయంలో నీకు వీసా ఇచ్చే దేవుడు, ఆ దేవుడు నీ తోడై ఉన్నారు అనేది గ్రహించాలి. కాబట్టి ఇదే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 8వ వచనంలో ఇంకొక మాట మనం గమనిస్తే, దీనిని జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా ఉండుడి. రెండోది, ఫస్ట్ది జ్ఞాపకం చేసుకోవాలి, రెండవది ధైర్యంగా ఉండండి. ఇంకొక ఇంగ్లీష్ వర్షన్స్లో ఉన్న మాట ఏంటిదనగా, కీప్ ఇట్ ఇన్ మైండ్. నీ హృదయంలో పెట్టుకోండి, ధైర్యంగా ఉండండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన జీవితాల్లో కొన్ని మార్లు పరిస్థితులు మారుతున్నట్టు, సమస్యలు తీరుతున్నట్టు, మనుషులు మారుతున్నట్టు, మనస్తత్వాలు మారుతున్నట్టు కనపడం. నిరాశ కూలిపోయే పరిస్థితులు మన జీవితంలో చాలా మటుకుంటాయి. కానీ నేను చెప్పే మాట ఒక్కసారి ఆలోచించవలసింది ఏంటిదనగా, నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్. ఎప్పుడు కూడా వదిలేయకండి. ప్రాముఖ్యంగా తల్లిదండ్రులకి నేను చెప్పే మాట, నేను బిల్లీ గ్రామ్ గారి వాక్యాన్ని మనం వింటుంటే, బిల్లీ గ్రామ్ గారు ఒక మాట అన్నారు ఏంటిదనగా, తల్లిదండ్రుల నీ బిడ్డలు మారు మనసు పొందకపోయినా, నీ బిడ్డలు రక్షణ పొందకపోయినా, నీ బిడ్డల కొరకు నువ్వు ఎంతగా ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన చివరి శ్వాస వరకు చేయాలి. ఎందుకు చివరి శ్వాస వరకు చేయాలి అని అంటే, మన జీవితాల్లో తల్లిదండ్రులు మరణించిన తర్వాత అయినా చేసిన ప్రార్థనలు ఫలించే అవకాశం ఉంది అని అంటారు. కానీ మానవుని జీవితంలో మనిషి మారనట్టు, పరిస్థితులు మారనట్టు కనపడపోయే వరకు ఇంకా మనం వదిలేసే పరిస్థితులు ఉంటాం. ప్రార్థించడం కూడా కొన్ని మార్లు మనం మానేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి గమనించవలసింది ఇక్కడ అంటున్న మాట, ధైర్యంగా ఉండండి. కీప్ ఇట్ ఇన్ మైండ్. నీ హృదయంలో, నీ మనస్సులో నువ్వు దాచిపెట్టుకోవాల్సింది ఏంటిదనగా, ఎన్నడూ కూడా వదిలేయకండి. నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావు, ఏ మారాలి, ఏ మారు మనసు రావాలి, ఏ మార్పు రావాలి అని నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ జీవితంలో ఏది కావాలి, అది ఆలస్యమవుతున్నా నువ్వు కావాలని నువ్వు ప్రార్థిస్తున్నావు, దాని యందు నమ్మకంగా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తారు. కొన్ని మార్లు నేను చెప్పే మాట,
మానవుడు ప్రార్థించగా జరగనిది, నేను చెప్పే మాట మీరు చాలా లోతుగా ఆలోచించాలి. మానవుడు ప్రార్థించగా జరగనిది దేవుడు ఆ కార్యం చేస్తారు. నేను చెప్పే మాట ఎందుకనగా సమస్తం దేవుడు చేసేది. కానీ మీరు గమనించండి, సౌలు అనే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి క్రైస్తవులను ఎంతగా హింసించి హతమార్చి మతోన్మాదిగా ఉన్నప్పుడు అనేకులు ప్రార్థన చేస్తుండొచ్చు. అపోస్తలులుగా ఉన్న శిష్యులు కూడా ప్రార్థన చేస్తుండొచ్చు. పరిస్థితులు మారట్లేదు, మనస్సు మారట్లేదు, మనస్తత్వం మారట్లేదు, వ్యతిరేకత ఇంకా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈయన వెంబడించి దాడి చేస్తున్నాడు సౌలు అనే వ్యక్తి. అప్పుడు చాలా మంది నిరాశపడి ఉండొచ్చు, చాలా మంది ఇంకా వదిలేద్దాంలే, ఇంకా ఈయన మారేటట్టు లేడులే అని అనుకోవచ్చు. కానీ అక్కడనే మీరు గమనిస్తే అక్కడే దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమై సౌలు అనే వ్యక్తిని పౌలుగా మార్చి అపోస్తలుల జీవితాల్లో ఏ విధంగా దేవుడు గొప్ప కార్యము చేశారో ఆ విధంగా పౌలు అనే వ్యక్తి ద్వారా దేవుడు అంత గొప్ప కార్యాలు చేశారు. ఈరోజు నేను చెప్పే మాట మస్కగా కనపడుతుండొచ్చు, ప్రార్థించింది మా పరిస్థితులు మనుషులు మారని, వివాహము, గర్భఫలము కానీ, ఉద్యోగాలు కానీ, సంబంధాలు కానీ, వీసాలు కానీ, ఏదైనా మనకి రాకుండా ఉన్నాయే అన్నట్టు ఆ మస్కతనము కనపడ్డప్పుడే బలంగా ఉండాలి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అనేకులకు ఆ మస్కతనం కనపడుతుండే, ఈయన మారుతాడు, ఇంత క్రూరమైన వ్యక్తి. గాడ్ క్యాన్ చేంజ్. నేను చెప్పే మాట నెవర్ గివ్ అప్. తల్లిదండ్రులుగా నా విజ్ఞాపన, మీ బిడ్డల కొరకు వారి వివాహాలు కానీ, వారి స్వభావాలు కానీ, లేకపోతే వారి ఉద్యోగాలు కానీ, వారి వైవాహిక జీవితాలు కానీ, దేని గురించి కూడా మీరు ప్రార్థించడం మాత్రం మనకి నేను చెప్పే మాట మీరు ఎన్నడూ కూడా ప్రార్థించడం, మీ తదనంతరమైన ఆ గొప్ప కార్యం జరిగే అవకాశం ఉంది అనేది మీరు గ్రహించాలి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ధైర్యంగా ఉండండి. మూడోది మనం గమనిస్తే అతిక్రమములు చేయువారు, యు సిన్నర్స్ అనే మాట ఇక్కడ రాయబడ్డది. ఈరోజు నేను చెప్పే మాట జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుడు ఎంత గొప్పవారని. ధైర్యంగా ఉండాలి, ఎన్నడూ కూడా గివప్ చేయకూడదు, దేవుడు ఉన్నారని. ప్రాముఖ్యంగా నేను చెప్పే మాట మన విశ్వాస జీవితంని ఎన్నడూ కూడా గివప్ చేయకూడదు. ఎన్నడూ కూడా దేవుడు అయ్యో ఇదేంటిది నాకు నిరాశ కలిగించాడు, అయ్యో ఇది కలలుగన్నా నాకు జరిగిపోతుంది అనుకున్నాను, ఈ సంబంధం ఇంకా దొరికేసింది, ఉద్యోగం అనుకున్నాను, గర్భఫలం వచ్చినట్టే వచ్చే పోయింది కదా, ఏంటిది దేవుడు అనే విధంగా ఎన్నడూ కూడా విశ్వాసంలో గివప్ చేయకండి. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసే సమయము మన సమయం కాదు, దేవుడు చేసే కార్యం మనలాంటి కార్యాలు కాదు అనేది గ్రహించాలి. మూడో పాయింట్ ఇక్కడ గమనిస్తే అతిక్రమములు చేయువారు, యు సిన్నర్స్ అనే మాట అనగా మన పాత పాపాలని మనం మర్చిపోవాలి. మనము పాపులం అనేది మనం మర్చిపోకూడదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పే మాట కొంచెం ఆలోచించాలి. మన పాత పాపాలన్నీ మర్చిపోవాలి, పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించాలి. కానీ ఒక్కటి మనం ఎన్నడూ కూడా మనలాంటి పాపుల్ని దేవుడు రక్షించారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంత పాపుల్ని రక్షించి ఈ మట్టిని దేవుడు ఇంతగా ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు మనతో అంటున్న మాట మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే 10వ వచనం చూడండి. ఆయన ఏదనుకుంటే అది చేసే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. నేను మళ్ళీ చెప్పే మాట మీరు మనం అతిక్రమములు చేసిన వారం, ఆ అతిక్రమాలను మర్చిపోదాం. మన జీవితంలో దినదినం దేవుని కృప కావాలి. మనం పాపులం, కానీ దేవుడు కృప చూపెట్టి ఆయన అంటున్న మాట, ఆయన మన పట్ల చేసిన వాగ్దానం మనం సహకరించకపోయినా నెరవేర్చే దేవుడే. ఆ నెరవేర్చే దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం చూడండి ఒక్కసారి. 12వ వచనం, ఏ హృదయములై కఠిన హృదయాలు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది తెలుసా? స్టబన్ పీపుల్, మొండివారు అంటే ఏది చెప్తే అదే జరగాలి, ఏది కావాలంటే అదే కావాలి అనే విధంగా జీవించేవారు కదా. వాడినే పెళ్లి చేసుకుంటాను, తననే పెళ్లి చేసుకుంటాను, నాకు అలాంటి వాడే కావాలి, నాకు ఆ వస్తువే కావాలి, నాకు ఇదే కావాలి అనే వారిని మొండివారు అని అంటుంటారు. చిన్నపిల్లలైతే ఏడ్చి ఎంత మొండివాడు అంటే దేని కొరకైతే ఏడుస్తున్నాడో అదే కావాలన్నట్టు. సింపుల్గా క్రిస్టియన్ భాషలో చెప్పాలంటే, సింపుల్గా క్రిస్టియన్ భాషలో మనం చెప్పాలి అని అంటే మీరు ఆలోచిస్తే ఒక్కటే మాట, సింపుల్గా స్టబన్ పీపుల్, దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఎవరైతే మొండితనంలో లేకపోతే కఠిన హృదయాలుగా ఉంటారో, దేవుని బిడ్డలుగా ఉన్నవారు వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తిరస్కరిస్తున్నవారు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట, మనం దేవుడితో సింకులో లేకపోతే మనం దేవుడు ఎంతో అవిశ్వాసులుగా ఉన్న దేవుడు మన పట్ల చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఎలా బ్రదర్ అని మీరు అడగొచ్చు. ఇశ్రాయేల్ దేశస్తులకి ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన వాగ్దానం అనగా అబ్రహాం గారికి చేసిన వాగ్దానం, ప్రజలు ఏ విధంగా దేవుడికి వ్యతిరేకంగా జీవించినా ఆయన చేసిన వాగ్దానాన్ని మాత్రం ఆయన నెరవేర్చిన దేవుడు నామానికి మహిమ కలుగును. ఈరోజు నువ్వు నేను కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మొండివారిగా ఉన్నాం,
కదా, దేంట్లో మొండివారుగా ఉన్నాం? మన జీవితాలలో దేవుడిని నమ్మకుండా బలహీనులుగా ఉండి మనం పాపులనేది మర్చిపోయి నా అంత పరిశుద్ధుడు లేడు, నా అంత గొప్పవాడు లేడు అని చిత్రీకరించి మన జీవితాల్లో దేవుడి కృపను బట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం అనేది మనం మర్చిపోయి మన జీవితాల్లో ఏమి చేస్తున్నామంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మర్చిపోయి మనకు నచ్చినట్టు మనం జీవిస్తున్నాం. దానిని బట్టి ఈరోజు క్రైస్తవ్యానికి నష్టం కలుగుతుంది అనేది మనం మర్చిపోతున్నాం. అందుకే ఈ దృశ్యంలో చూస్తే ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో జరిగింది ఇదే. దే ఫర్గాట్ వీఆర్ సిన్నర్స్, బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ అలైవ్ టుడే. ఆయన కృపను బట్టి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నారు అనేది మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఆ విధంగా ఇంకా కఠిన హృదయాలుగా ఉన్నవారు, ఇంకా మొండిగా ఉన్నవారు, దేవుడి నుంచి దూరం అయిపోయి క్రైస్తవ జన్మ తీసుకున్నాను కాబట్టి క్రైస్తవుడు వలె జీవిస్తాను అంటే సరిపోదు. ఎవరైనా క్రైస్తవుడుగా అవ్వచ్చు, కానీ క్రీస్తు వలె జీవించడం అనేది ప్రాముఖ్యం. ఆ విధంగా మీరు జీవించే అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, గాడ్ వాంట్స్ టు మేక్ యూ రైచియస్. దేవుడు నిన్ను నీతిమంతుడుగా చేయాలని ఆశ కలిగిన, కానీ నువ్వు మర్చిపోతున్నావు దేవుడు ఎంత గొప్పవారు అనేది. మట్టిని ప్రేమించే దేవుడు, పాపుల్ని ప్రేమించి పరిశుద్ధంగా మార్చడానికి ఆయన ఏకైక కుమారుని త్యాగం చేసిన దేవుడు. మన జీవితాల్లో దేవుడు ప్రేమని మర్చిపోతున్నాం. మన జీవితాల్లో ఉన్న కష్టాలను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటున్నాం. దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోతున్నాం. మనలో ఉన్న వరాన్ని ఎక్కువగా మనం ప్రదర్శిస్తున్నాం. ఇచ్చిన వారిని మర్చిపోతున్నాం. తీసుకున్నవాడు గొప్పతనం ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట, నీ జీవితంలో ఏ శ్రమలున్నా, ఏ కష్టాలున్నా, ప్రాముఖ్యంగా తల్లిదండ్రులుగా ఉన్నవారు, భార్యాభర్తలుగా ఉన్నవారు, మీ బిడ్డలు సరిగ్గా లేకపోయినా, మీ బిడ్డలకి మారు మనసు లేకపోయినా, నీ భర్త మారకపోయినా, మీ భార్య మారకపోయినా, మీ కుటుంబంలో వాతావరణం సరిగ్గా లేకపోయినా, నెవర్ గివ్ అప్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఎన్నడూ కూడా మీరు వదిలేయకండి. మీరు ప్రార్థన చేయండి. మీరు ఎంత బలంగా మీరు ప్రార్థన చేస్తే దేవుడు అంత గొప్ప రీతిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరికైతే దేవుడు వాగ్దానం చేశాడు, ఎవరినైతే దేవుడు నడిపించారు, ఆ వాగ్దానాన్ని వారు అనుభవించలేకపోయారు. ఎందుకనగా దేవుడితో ఎంతో నమ్మకంగా జీవించలేదు. వారి తదంతరం ఆ వాగ్దానం వారి బిడ్డలు వారి జీవితాల్లో నెరవేరింది. ఆ విధమైన పరిస్థితుల్లో రాకుండా దేవుడు మీకు చేసిన వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరాలి అంటే కఠిన హృదయాన్ని వదిలేయండి. క్షమించే మనసును కలిగి ఉండండి. ప్రేమించే మనసు కలిగి ఉండండి. ఐక్యంగా జీవించే మనసు కలిగి ఉండండి. ఒకే మాట, దేవుడి యొక్క ప్రేమని, దేవుడి యొక్క గొప్పతనాన్ని మర్చిపోకండి. మనుషుల్ని పూజించి మనుషుల్ని గొప్పతనం చేయడం కాదు. ఘనత, మహిమ, ప్రభావాలు దేవుడికే చెందాలి. వరాలు కలిగిన వారు కనుమరుగవ్వాలి. వరం ఇచ్చిన దేవుడు కనపడాలి. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించు, ఆశీర్వదించునుగాక. ఆ కార్యం జరగాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరొక. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ వాక్యం ప్రకటింపబడిందని నమ్ముచు ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో, ఎవరైతే మీ మేలుని, మీ ప్రేమని, మీ కృపని మరవకుండా మీ కొరకు జీవించే అనుభవంలోకి నడిపింపబడబోతున్నారో వారిని నిండుగా మెండుగా దీవించుమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా
ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.